వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మీ అందరికీ ముందుగా నా నమస్కారం. వరదల్లి వెంకటేశ్వర్లు మామూలుగా ఒక సీదాగా ఉండేటువంటి మిత్రుడు. అంటే ఆయన రచయిత అనో లేకపోతే కవి అనో లేకపోతే ఒక గంభీరమైనటువంటి ఇవాళ రేపు రచయితలు కవులు వాళ్ళని చూస్తేనే చుట్టూ ప్రకంపనలు ఉండేటువంటి స్థితిలో ఉంటారు. ఇందాకటి మా గౌరీశంకర్ లాగా. కానీ మా వెంకన్న చూస్తే ఏదో మామూలుగా ఉండేటువంటి మనిషిలాగా ఉంటాడు. అదే అమాయకత్వపు నవ్వు ఉంటుంది. అంత లోతైనటువంటి వ్యక్తిత్వం ఉందా అనేటువంటిది ఊహించలేనటువంటి వ్యక్తి. రెండోది, నాకు నారాయణ గారు చెప్పేంత వరకు లేదు, ఇప్పుడు వక్తలను వింటున్నంత వరకు కూడా అంత లోతైనటువంటి అంశాలని జనరల్గా కవులు రచయితలు వాళ్ళకు తెలిసినటువంటి అంశాలను, వాళ్ళ జీవితానుభవంలో ఉన్నటువంటి అంశాలను, లేదా వాళ్ళు ఊహించుకునేటువంటి అంశాలను మాత్రమే రాస్తుంటారు. కానీ చారిత్రక అంశాలను రాయడం అనేటువంటిది చాలా పెద్ద సాహసం అవుతుంది. అందులో ఒక ఆంథ్రోపాలజికల్ యాంగిల్లోంచి ఒక జాతి చరిత్రను లేకపోతే ఆ పర్యావరణాన్ని గురించి రాయడం అనేటువంటిది ఇంకా పెద్దది. అటువంటి నవల ఇంతమంది మహామహులు కొనియాడుతున్నటువంటి నవల రాసినందుకు నేను నిజంగా వెంకటేశ్వర్ల పట్ల నాకు ఇంతవరకు ఉన్నటువంటి అభిప్రాయం ఒక 100 రెట్లు గౌరవంగా మారింది. మొదటిది. రెండోది, వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ నేను ఇక్కడ ఏం మాట్లాడాలో నాకు లోపలికి వచ్చేదాకా తెలియదు. అందుకే నేను కె. శ్రీనివాస్ గారితో అనుసంధానం చేసుకుంటూ ఇంతకు ఆ నవల ఏమిటి, ఆ పుస్తకం ఏమిటి, దానిలో ఏముంది అని అడిగారు. ఎందుకంటే ఈ వెంకటేశ్వర్లు అనేవాడు మా యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను, హరీషన్ వస్తాడు అని చెప్పాడు. నేను బ్రహ్మాండంగా రమ్మను, నీకు 200 మంది, ఎంతమంది అంటే 200 మంది హాల్ ఉందంటే ఉంది, అక్కడే పెడదామని చెప్పాను. ఆ తర్వాత పత్తాలేడు. సడన్గా నిన్న ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేదు. ఈరోజు వరకు నాకు పుస్తకం ఏమిటి, పుస్తకం పేరు, దానిలో పుస్తకం పేరుంది, ఇన్విటేషన్లో పంపించాడు ఇన్విటేషన్. కానీ ఈ పుస్తకాన్ని నేను ఇప్పటికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ దగ్గర నుంచి తీసుకొని చూస్తాను. నిజంగానే నేను ఇందాక ఎవరు చెప్పినట్టుగా పుస్తకం లోపలికి వెళ్ళేంత టైం లేదు కాబట్టి నేను పోలేదు. కానీ బండి నారాయణ స్వామి గారు వర్ణించినటువంటి ఈ పుస్తకం గురించి దాన్ని చూసిన తర్వాత నిజంగానే అంటే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రచయిత ఒక అస్తిత్వానికి సంబంధించినటువంటి రాయలసీమ నుంచి అనేక చారిత్రక అంశాలని, సామాజిక అంశాలని జోడించి వర్ధమాన చరిత్రను ఆవిష్కరిస్తున్నటువంటి బండి నారాయణ స్వామి లాంటి ఒక గొప్ప రచయిత. నేను ఇప్పటివరకు కూడా మా తమ్ముడిని పిల్లగాడే అనుకుంటున్నాను. నేను ఆయన రచయిత అని ఇప్పుడిప్పుడే నాకు ఇంకుతలేదు లోపలికి. అటువంటిది వెంకటేశ్వర్లు గారి గురించి ఒక అసామాన్యమైనటువంటి రీతిలో పొగుడుతున్నాడంటే ఖచ్చితంగా ఇది ఒక గొప్ప నవల అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. రేపటి నుంచి నేను వెంకన్న అనకుండా వెంకటేశ్వర్లు గారు అనాలనేమో కూడా నేను ఆలోచించాల్సి వస్తున్నది. నిజంగా తమ్ముడు, అంటే నేను ఈ 2 చదివాను. ఒకటి మన గోరటి వెంకన్న రాసింది, అదేవిధంగా బండి నారాయణ స్వామి గారు రాసింది. ఇంకా నేను పుస్తకం మొత్తాన్ని చదవలేదు.